కుండా రూమ్ లో పెట్టాలి. కావేరి, ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నావు. ఏ వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు, కానీ నువ్వు వెళ్ళొచ్చేలోపు ఏం జరిగిందో తెలుసా? నీకు మంచి గిఫ్ట్ రెడీ చేశా. అది చాలా అద్భుతమైన గిఫ్ట్ కావేరి. ఆ గిఫ్ట్ అలా ఇలా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేసావు? యమజా, కావేరి కనిపెట్టేసింది. ఒకళ్ళనొకళ్ళు ఇంత బాగా అర్థం చేసుకున్న శత్రువుల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మరేమనుకున్నావలా? కావేరి నా ప్రియాతి ప్రియమైన శత్రువు. అవును కావేరి, నీ గురించి మీ ఆయన కంటే యమజే ఎక్కువసార్లు తలుచుకుంటుంది. సోదాపి విషయం చెప్పండి. యమజా, కావేరికి కోపం వచ్చినట్టుంది. ఇక దాచకుండా నువ్వు రెడీ చేసిన గిఫ్ట్ గురించి చెప్పే. నువ్వు కావాలని నా నల్లపూసల ప్రోగ్రాం డిస్టర్బ్ చేశా. నా బదులు బావతో వాటిని నువ్వు వేయించుకున్నా. ఇప్పుడు నేను దెబ్బకి దెబ్బ తీయబోతున్నా. ఈరోజు నాకు అర్జున్ బావకి శోభనం. మా శోభనం గదిని డెకరేట్ చేయబోయేది కూడా నువ్వే. అవును, ఆర్ట్ డైరెక్టర్ ఛాన్స్ కూడా నీకే ఇచ్చాం. ఏమైంది? ఏం లేదండి, కావేరి మంచి ఫ్లోరిస్ట్ అంట. పూలతో బాగా డెకరేట్ చేస్తుందంట. మన ఫస్ట్ నైట్ గదిని అలంకరించమని మా అమ్మ అడుగుతుంది. అవునల్లుడు, నేను అడుగుతుంటే ఇబ్బంది పడుతుంది. ఎంతైనా పెళ్లి కాని పిల్ల కదా. ఏమండి, మీరు చెప్తే వింటుందేమో, కాస్త చెప్పండి. ఏం కావాలి? నీకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం ఉంటుందిలే అల్లుడు, తనెలాగూ ఇంట్లో పని మనిషే కదా. ఇప్పుడు మీ శోభనం గది డెకరేట్ చేస్తుంది, తర్వాత యవజ సీమంతానికి డెకరేట్ చేస్తుంది, తర్వాత బారసాల, అది ఇది ఓ అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కావేరి, అత్తయ్య వాళ్ళు ముచ్చట పడుతున్నారు కదా, ఆ పనిలేదో నువ్వే చెయ్యి.
చూసింది చాలు కావేరి. వెళ్ళు, రూమ్ని రెడీ చేయి.